తెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లెటూరుకు వెళ్ళినా ముందుగా దర్శనమిచ్చేది ఊరి పొలిమేరలో ఉండే పోచమ్మ తల్లే. ఊరికి ఏ కష్టం వచ్చినా రోగం వచ్చినా ముందుగా మొక్కుకునేది ఆ తల్లికే. పురాణాల ప్రకారం పోచమ్మ తల్లి సాక్షాత్తు పార్వతీదేవి ఉగ్రరూపం లేదా సప్తమాతృకల్లో ఒకరుగా భావిస్తారు. పూర్వకాలంలో పల్లెల్లో కల్లరా, మసూచి లాంటి భయంకరమైన అంటువ్యాధులు సోకి ఊళ్ళకు ఊళ్ళు వల్లకాడుగా మారుతున్నప్పుడు తన బిడ్డలను కాపాడటానికి సాక్షాత్తు ఆదిశక్తి గ్రామ సరిహద్దుల్లో ఉద్భవించింది. ప్రతి ఊరిలో బొడ్రాయి అంటే ఊరి నడుబొడ్డున ఉండే రాయి రూపంలో ఈ తల్లి కొలువై ఉంటుంది. వరంగల్లోని బడ్డి పోచమ్మ, సిద్దిపేటలోని కొండపోచమ్మ, ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఈ తల్లికి ఉన్నాయి. ఆమె ఆజ్ఞ లేనిదే ఊరిలోకి చీమ కూడా దూరే అవకాశమే లేదు. పోచమ్మ తల్లికి చాలా చోట్ల పెద్ద పెద్ద గుడులు, గోపురాలు ఉండవు. ఓ చిన్న వేప చెట్టు కింద ఎర్రటి కుంకుమ, పసుపు పూసిన బండరాయే అమ్మవారి ఆకారం. ప్రకృతిలో మమేకమై ఉండే ఈ తల్లికి అలంకరణ అంటే ఎంతో ఇష్టం. పోచమ్మ సాక్షాత్తు పార్వతీదేవికి ప్రతిరూపం కాబట్టి ఆమె వాహనం సింహం లేకపోతే పెద్ద పులి. దుష్ట శక్తులను వేటాడేటప్పుడు ఆమె పులి వాహనంపై వస్తుందని జానపద కథలు చెబుతాయి. మీ ఊరి పొలిమేరను రక్షించే పోచమ్మ తల్లిని స్మరించుకుంటూ జై పోచమ్మ తల్లి అని గర్వంగా కామెంట్ చేయండి. మన సంస్కృతిని తెలియజేసే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.